హాయ్ ఫ్రెండ్స్, లలిత కిచెన్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లోకి 4 బర్నర్ల కొత్త స్టవ్ తీసుకొచ్చిండు. చూడండి, కొత్తగా ప్యాక్ ఓపెన్ చేసేసినాం. మనకు స్టైలిష్ లుక్లో మనకు బ్లాక్ కలర్లో కొద్దిగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా స్టవ్. చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఈ ప్యాక్లో మనకు ఒక పెద్ద బ్యాటరీ కూడా కనిపిస్తుందండి. ఇది సెల్ఫ్ ఇగ్నిషన్ కోసం. దీన్ని బ్యాక్ సైడ్ మనము సెట్ చేసుకోవాలి. అన్నీ చెప్తున్నా కానీ కంపెనీ చెప్తలేనా అలా ఆలోచిస్తున్నారా అండి? పీజియన్ స్టవ్ అండి. ఇది పీజియన్ గ్లాస్ స్టవ్, 8 mm టఫ్ అండ్ గ్లాస్ అండి. చూడండి, స్టైలిష్ మెటల్ నాబ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ప్రతి నాబ్ కింద ఏ బర్నర్ స్టార్ట్ అవుతుందో ఇండికేషన్ కూడా ఉందండి. చూడండి, అక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి బ్యాటరీని సెట్ చేస్తున్నాం చూడండి. సెట్ అయిపోయింది. డోర్ క్లోజ్ చేసేస్తున్నా. ఇది 7 years వారంటీ అండి. దీనికి బ్యాక్ సైడ్ చూడండి 360 degrees రివాల్వింగ్ బ్యాక్ నాజిల్ కూడా ఉందండి. దీనికి మనము గ్యాస్ పైప్ కనెక్షన్ ఇచ్చుకోవాలండి. పాతకాలంలో మనము మట్టి పొయ్యిలు ఉండే వాటికి పూజ చేస్తుంటామండి. అదే మనము ఇప్పుడు కూడా కొత్త స్టవ్కు పూజ చేస్తున్నాం. పసుపు కుంకుమ బొట్లు పెట్టి మంచిగా ఉద్బత్తీలు కూడా తిప్పుతూ ఉంది చూడండి. సెంటిమెంట్ ఎక్కువ మా అమ్మకు. అదో అక్కడ నైవేద్యం కూడా పెట్టించడండి. బనానా కనిపిస్తూ ఉందా? అదో ఉద్బత్తీలు కూడా వచ్చింది చూడండి. పాతకాలంలో మట్టి పొయ్యి మీద గుగ్గిలు ఉడికిచ్చి చల్లుతుండ్రంటండి. అట్లే మా అమ్మ కూడా ఈ గ్యాస్ స్టవ్ మీద కూడా చల్లుతుంది చూడండి. ఎవరి సెంటిమెంట్ వాళ్ళదండి. అందరి సెంటిమెంట్ మనం గౌరవించాలి. అమ్మయ్య, స్టవ్ స్టార్ట్ అవుతుంది చూడండి. అక్కడ 4 బర్నర్లు వెలిగిస్తుంది మా అమ్మ. చెక్ చేసుకుంటుందండి ఒకసారి. మా అమ్మ అన్ని కూడా చెక్ చేసుకొని చూసుకుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు కొత్త స్టవ్ మీద పాలు పొంగిస్తున్నాము. చూడండి, పాలు తూర్పు దిశకు పొంగినాయండి. మళ్ళీ ఏం సెంటిమెంట్ ఉందో నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 4 బ్రాస్ బర్నర్స్ ఉన్నాయండి. మనకు స్పిల్ ప్రూఫ్ డ్రిప్ ట్రే కూడా ఉంది. ఈజీ టు క్లీన్ చేసుకోవచ్చు మనము. హై థర్మల్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. యూనిక్ ప్యాన్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.